ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత 2 జూన్ నాడు ఏనాడైతే తెలంగాణ ఫార్మేషన్ డే ఈరోజు జరుపుకుంటా ఉన్నామో అది కేసీఆర్ గారి దయ వల్ల, కేసీఆర్ గారి పోరాటం వల్ల ఇవాళ తెలంగాణ మనం సాధించగలిగినాం. ఎందుకంటే ఈ తెలంగాణ సాధించే దాంట్లో ప్రతి యువకుడు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, అడ్వకేట్సు, నాయకులు, రక్ష తొక్కేవాడు, హమాలి పని చేసేవాళ్ళు కూడా ప్రతి కార్యకర్త కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఉద్యమాలు చేస్తే కేంద్రం మెడల్ వంచి ఈరోజు 2 జూన్ 2014 నాడు ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ అయిందో ఆనాటి నుంచి దాదాపు 9 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఏదైతే తెలంగాణ అభివృద్ధి చెందిందో, నేను తెలంగాణ పల్లెకి తిరిగిన, ప్రతి 119 కాన్స్టిట్యున్సీలకు తిరిగిన, చూసిన వాస్తవంగా కూడా ఆనాడు తెలంగాణకు తాగే నీళ్లు లేకుండే, సరి అయినటువంటి కరెంటు లేకుండే, సరి అయినటువంటి రోడ్లు లేకుండే. కానీ కేసీఆర్ గారి దయ వల్ల ఈరోజు చూస్తూ ఉంటే మనకు కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చింది, కరెంటు వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, సాగునీళ్ళు వచ్చినాయి, తాగునీళ్ళు వచ్చినాయి. కానీ నేను ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి ఏదైతే ప్రభుత్వాలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయో దాన్ని కొనసాగించి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి. మా కేసీఆర్ గారు నడిపించింది ఏంటంటే ఎంత ఎదుగుతామో అంత ఒదిగి ఉండాలని చెప్పి, వాస్తవంగా కూడా మా నాయకుడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఏదైతే సిద్దిపేట అభివృద్ధి చేసిరో వాస్తవంగా కూడా తెలుస్తూ ఉన్నది. ఈరోజు ఇవాళ 2 జూన్ కాబట్టి ఇవాళ మేము సిద్దిపేటలో మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ కార్యకర్తలందరూ, నాయకులందరూ ఇక్కడ మనము తెలంగాణ స్థూపం దగ్గర పోయి, అమరవీరుల స్థూపం దగ్గర పోయి వాళ్లకు శ్రద్ధాంజలి ఘటించి ఈరోజు జెండా ఎక్కించున్నాం. జెండా ఎక్కించుకున్నామనంటే ఇవాళ తెలంగాణకు దాదాపు 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. తెలంగాణ అంటే ఆంధ్ర అలగ్, తెలంగాణ అలగ్ అయిపోయింది. ఇది నిన్నటి దాకా సమిష్టిగా ఉంటుంది, కానీ ఈరోజు సమిష్టిగా లేము. ఎందుకంటే వాళ్ళు వేరే వేరే, ఎందుకంటే ఏ ఆఫీసులు అయితే సపరేట్ కాబట్టాయో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ తెలంగాణలో ఏదైతే 10 సంవత్సరాల అవకాశం దొరికిందో దానికి ఎంత సద్వినియోగం చేసుకోవాలనో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం వాస్తవంగా కూడా అంత అభివృద్ధి చేసుకున్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. కార్యకర్తలు నిర్దయపడొద్దు, భయపడొద్దు, వెనుక తట్టొద్దు. ఏ ఉద్యమం ఏవైతే సాధినమో అదే ఉద్యమం స్ఫూర్తితోని మనం ముందుకు పోయి రాబోయే దినాల్లో తెలంగాణకు ఇంకా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు కావడం వలన తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.